ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసు క్రీస్తు ప్రశస్త నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా వాక్య ధ్యానం కొరకు మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం నుండి 19వ వచనం వరకు మనము చదువుకున్నాం. గత వారము మనము ధ్యానము చేసిన వాక్య భాగమే అందులో రెండవ అంశమును మనము ఈ దినము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ విత్తువాని ఉపమానం మనం తీసుకున్నాం. విత్తువాని ఉపమానము మనము పోయిన వారము వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను అనేటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ దినమున మనము రెండవ అంశమైనటువంటి 5వ వచనం, కొన్ని చాలా మనులని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి మొలిచెను, వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను అనేటువంటి ఈ అంశాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక చెట్టును మనము గమనిస్తే, ఒక చెట్టు రెండు విధాలుగా ఎదుగుతుంది. ఒక మొక్క కానీ చెట్టు కానీ రెండు విధాలుగా, ఒకటి మనకు కనపడే విధంగా పైకి, రెండవది భూమి క్రిందికి. రెండు కూడాను సమానంగా ఎదగాలి, లేకుంటే చెట్టు ఫలభరితంగా ఉండదు, ఫలాన్ని ఇయ్యదు, మధ్యలోనే ఆగిపోతుంది. కాబట్టి ఒక చెట్టు రెండు విధాలుగా ఎదగడానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు అవసరం. సారవంతమైనటువంటి నేల ఏ విధంగా ఉండాలో పైన కూడాను దానికి కావలసినటువంటి వాతావరణం అవసరం. వేప చెట్టును తీసుకుంటే పైకి ఎంత ఎత్తులో మనకు కనబడుతుందో రెండింతలు భూమి లోపల వేర్లు ఉంటాయంట. వేప చెట్టు రెండింతలు అంటే ఒక 5 మీటర్స్ ఎత్తు పెరిగితే 10 మీటర్స్ లోపల వేర్లు లోపలికి పోయి ఉంటాయంట. అందుకే అది అంత పటిష్టంగాను, అది అంత గట్టితనంగాను దాన్ని అంత యూజ్ చేసుకుంటాం మనం. వేప చెక్కను కన్స్ట్రక్షన్స్లో, వేప చెట్టులో ఉన్నటువంటి విషయం ప్రతి చెట్టులో కూడాను లోపల, భూమి లోపల చాలా లోతుగా వేర్లు వెళితేనే చెట్టు స్థిరంగా బలంగా నిలబడుతుంది, అది ఫలాన్ని ఇస్తుంది. ఇక్కడ 4 నేలలు ఉన్నాయి. మొదటి నేల త్రోవ ప్రక్కన, రెండవ నేల రాతి నేల, మూడవ నేల ముళ్ళ పొద, 4వ నేల మంచి నేల. ఈ 4 నేలలు 4 రకాలైనటువంటి విశ్వాసులను సూచిస్తూ ఉన్నది. ఈ 4 రకాలైనటువంటి విశ్వాసుల్లో రెండో రకం ఈ రాతి నేల విశ్వాసులు. రాతి నేలను, ఈ రాతి నేల కంటే త్రోవ ప్రక్కన విత్తబడిందే పోయిన వారం మనం చెప్పుకున్నాం, అదే కొంచెం బెటర్. ఎందుకంటే అది వాక్యము వినదు, విన్నా గ్రహించదు. కాబట్టి పక్షులు వచ్చి వాటిని విత్తనాలను ఎత్తుకొని పోతాయి. ఇక అంతటితోటి అది ఏ సమస్య లేదు, అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ రాతి నేలలో, రాతి నేల విత్తనాన్ని గ్రహిస్తుంది. విత్తనము విత్తినప్పుడు అది గ్రహిస్తుంది, మట్టి ఉంది కాబట్టి. అయితే మొలకెత్తుతుంది, కొంచెం లోతున మన్ను ఉన్నది కాబట్టి కొంచెం పెద్దదవుతుంది. అయితే కనపడనటువంటి రాయి లోపల ఉన్నది. రాతి నేల అని అందుకే దాన్ని పేరు పెట్టారు. బయటికి కనబడదు, కనబడడానికి పైకి మెత్తటి నేలలాగానే ఉంటుంది. విత్తనం వేసినప్పుడు మొలకెత్తుద్ది, కొంచెం ఎదుగుతుంది మొక్క. అయితే కొంతకాలమైన తర్వాత రాతి నేల ఆ రాయి వేరుని అడ్డుకుంటుంది కాబట్టి అంతటితోటి అది తన పని ముగించుకుంటుంది, ఎండిపోతుంది. ఇంకంతే, అది అంతకంటే ముందుకు రాదు. ఆ రాయి వేరును లోపలికి వెళ్ళనీయదు, కానీ పైకి బాగా కనబడుతుంది. పైకి బాగా. ఇది మోసపూరితమైనటువంటి నేల, మోసముతో కూడినటువంటి నేల, వేషధారణతో కూడినటువంటి నేల,
కపటముతో కూడినటువంటి నేల. ఇది దేవునికి చాలా అసహ్యకరమైనటువంటి అంశం. ఏది? మోసం అనేటువంటిది, వేషధారణ అనేటువంటిది, కపటం అనేటువంటిది. ఎందుకంటే ఆది నుండి కూడాను ఈ మోసం వలననే పాపము లోకంలోనికి వచ్చింది. మోసం. అపవాది మానవుణ్ణి మోసం చేయటం ద్వారా ఈ లోకంలోనికి పాపం వచ్చింది. కాబట్టి దేవునికి మోసం అనేటువంటిది చాలా అసహ్యం. మోసం చేయటమే కాదు, మోసపోవటం కూడా దేవునికి అసహ్యం. మోసపోకూడదు తన బిడ్డలు. మోసపోవటం పాపం. మోసం చేయటమే కాదు, మోసం చేయటమే కాదు, మోసపోవటం కూడాను పాపమే. అవ్వ గురించి లేఖనము ఏం తెలియజేస్తుందంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:14 ఏమని రాయబడింది? స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అనేటువంటి మాట రాయబడింది. స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. కాబట్టి మోసము అనేటువంటిది లోకంలోనికి పాపాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి దేవునికి మోసం అంటే చాలా అసహ్యం. మోసం అంటే కోపం, ఇష్టం లేదు. ఈ నేల మోసపూరితమైనటువంటి నేల. అపవాది మోసగాడు, అపవాది మోసగాడు. మార్కు సువార్త 13:22 చూస్తే అక్కడ అంత్యకాల సంభవాలను గురించి యేసు ప్రభు వివరిస్తూ చెప్పినటువంటి ఒక గుర్తు ఏమంటే, ఆ కాలమందు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరిచెదరు. మోసపుచ్చేటువంటి దురాత్మలు ఎప్పుడు? అంత్యకాలంలో. సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని సహితం, అంటే ఏర్పరచబడినటువంటి వారంటే ఎవరు? సేవకులు, దేవుని బిడ్డలు, వాక్యం బోధించేటువంటి వారు, విశ్వాసంలో బలంగా నిలబడినటువంటి వారు. ఇప్పుడు అనుకుంటాం కదా, ఈ చెట్టు చాలా బలంగా ఉంది, మంచి స్థిరంగా నిలబడి ఉంది అనుకుంటాం. కానీ 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 అందులో ఏరుకి అడ్డం రాయి ఉందన్నమాట. అదేమి స్థిరంగా లేదు. అది మోసం అంటే. స్థిరంగా ఉన్నట్టుగానే కనబడుతుంది, కానీ అడ్డం నిలబడి ఉంది ఒక పెద్ద రాయి. అటువంటి వారే మోసపోయేది. స్థిరంగా లేనటువంటి వారు వాక్యంలో మోసపోతారు. ఏర్పరచబడినటువంటి వారు వీరు అని మనం అనుకుంటాము, కానీ వారే పడిపోతారు, మోసపోతారు. ఏర్పరచబడినటువంటి వారిని సైతం మోసపుచ్చడానికి అపవాది ఏం ఉపయోగిస్తాడంటే, అక్కడ రాయబడినటువంటి మాట, సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి, మీరు జాగ్రత్తగా ఉండాలి. సూచక క్రియలను మహత్కార్యములను స్థిరమైనటువంటి బలమైనటువంటి ఆత్మీయ జీవితానికి కొలమానము కాదు. సూచక క్రియలను మహత్కార్యములను స్థిరమైనటువంటి భక్తికి, బలమైనటువంటి విశ్వాసానికి, నిజమైనటువంటి దేవుని బిడ్డకు కొలమానము కాదు. సూచక క్రియలు, దేవుని ఆత్మ ఉంది, దేవుడు అక్కడ ఉన్నాడు, మహత్కార్యాలును. దేవుడు లేకపోతే ఇంత మహత్కార్యం ఎవరు చేస్తారు? అంత్యకాలంలో ఉన్నాం మనం. సూచక్రియలను బట్టి, మహత్కార్యములను బట్టి ఒకడు దైవజనుడు అని కన్క్లూజన్కి రావడానికి లేదు. వాడు మోసపుచ్చు అపవాది. ఏమో ఎవరికి తెలుసు? ప్రభు ముందే హెచ్చరించాడు, వానిలో వేరు లేదేమో. వాడు పైకి బాగుగా కనబడుతున్నాడు, కానీ వాడు స్థిరంగా విశ్వాసములో ఎదిగినటువంటి వాడు కాడేమో. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1 కూడాను ఈ మాట రాయబడి ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1 ఏమంటాడు అక్కడ? కడవరి దినములలో అనగా అంత్యకాలములో కొందరు అబద్ధికుల వేషధారణ వలన. అందుకే వేషధారణ అంటే దేవునికి చాలా అసహ్యం, ఇష్టం లేదు. బాగున్నట్టే కనబడడం, మొలకెత్తినట్టే ఎత్తడం, ఎదిగినట్టే ఎదగడం, అది వేషధారణ. వచ్చినట్టే రావడం, విన్నట్టే వినడం, చేసినట్టే చేయడం, ఎక్కడో ఒక చోట పుట్టుక్కున పడిపోవడం. ఎందుకు ఆ విధంగా అవుతుంది? విశ్వాసంలో వేరు లేదు కాబట్టి. వేరు లోతుగా లేదు. లోపల బండుంది, లోపల రాతి నేల ఉంది. అది వేషధారణతో కూడినటువంటి నేల. అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. వేషధారణ, మోసపరచు ఆత్మ, దయ్యముల బోధ, వీటి యందు లక్ష్యం ఉంచేటువంటి వారు ఉంటారు. కాబట్టి అంత్యకాలంలో మోసం చాలా ఎక్కువగా ఉంటది అని చెప్పి ప్రభువే చెప్పాడు. కాబట్టి ఈ నేల మోసపూరితమైనటువంటి నేల. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6:7 లేఖనం ఈ విధంగా తెలియజేస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 6:7 మోసపోకుడి, మోసపోకుడి, మోసపోకుడి. కేకలు పెట్టి మరి వాక్యం చెబుతూ ఉంది. మోసపోవద్దు, మోసం చెయ్యొద్దు అనలే. అది కూడా కరెక్ట్, తప్పే. మోసం చేయడం అసలు తప్పు, మోసపోవడం ఇంకా కూడా తప్పు. రెండు ఒకటే. మోసపోవద్దు, మోసం చెయ్యొద్దు. యాకోబు మోసం చేశాడు. యాకోబు ఎవరిని మోసం చేశాడు? తండ్రిని మోసం చేశాడు. తండ్రిని మోసం చేశాడు. ఏమైంది ఒకసారి చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయం, ఆదికాండం 29వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. 7 సంవత్సరములు కొలువు చేశాను. ఎక్కడ? తన మామ వాళ్ళ ఇంట్లో. అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, అన్న చంపుతాడని భయపడి పారిపోతాడు. తన మామ లాబాను ఇంటికి పారిపోతాడు. అక్కడ తన మామ కుమార్తె అయినటువంటి రాహేలును చూచి ఆయన ప్రేమిస్తాడు. ప్రేమించటం అనేటువంటిది తప్పేముంది అనుకుంటారు చాలామంది. చాలామంది యూత్కి ప్రత్యేకించి చెప్పేటువంటి మాట, ప్రేమించడం తప్పేముంది, ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అనుకుంటారు. ప్రేమించినప్పుడు ఏమని అర్థం? ప్రేమించినప్పుడు ఏమని అర్థం అంటే, నా డెసిషన్ నేను తీసుకుంటున్నాను, నా జీవితం గురించి నిర్ణయం నేను తీసుకుంటున్నాను. ఇదే కదా అర్థం ప్రేమించటం అంటే. అక్కడ తల్లిదండ్రుల నిర్ణయానికి తా ఉండదు, దేవుని నిర్ణయానికి అసలు తా ఉండదు. నా నిర్ణయం నాది, నా జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయం నేను తీసుకుంటాను అనే కదా అర్థం. చాయిస్ నా చేతిలో ఉంది అనే కదా అర్థం. ఇంకెక్కడ దేవుడికి తావు ఎక్కడుంది? దేవుడి నిర్ణయానికి, దేవుని చిత్తానికి ఎక్కడ తావు ఉన్నది? అందుకే అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. మోసపోకుడి లేఖనం తెలియజేస్తా ఉంది. మోసం చేయొద్దు కాదు, మోసపోవద్దు, రెండు తప్పే. ఇది మోసపోవటంతో సమానం. ఏమైంది? సంసోను జీవితం ఏమైంది? నేను ప్రేమించాను 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 అన్నాడు. ఏమైపోయింది? కళ్ళు ఊడబెరికి, గుడ్డివాణి చేసి, బందీని చేసి, తిరగల విసురువానిగా చేసి, లాస్ట్కి ఆయన అర్థాంతరంగా తనువు చాలించవలసి వచ్చింది. యాకోబు నేను ప్రేమించాను ప్రేమించాను అన్నాడు. ఏమైంది? తన మామ చేతిలో మోసపోయాడు. 7 సంవత్సరములు కొలువు చేస్తే నా కుమార్తెను నీకు ఇస్తా అన్నాడు. 7 సంవత్సరములు చాకరీ చేశాడు. మామ చెప్పిన ప్రతి పని చేశాడు. ఏమంటే ప్రేమ, ప్రేమ. పోనీ ఆ 7 సంవత్సరముల తర్వాత ఏమైంది?
అది చూడండి 21 వచనం. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య వద్దకు పోవుటకు ఆమెను నాకు ఇమ్మని లాబాను అడుగగా, ఇక లాబాను పెళ్లి చేశాడు. పెళ్లి చేసి తర్వాత ఉదయాన్నే 25వ వచనం, ఉదయమందు పెళ్లి కుమార్తె మొహం చూసేసరికి యాకోబు, ఎవరామె? ఆమె రాహేలు కాదు, లేయా. అంటే తాను ప్రేమించినటువంటి రాహేలు వాళ్ళ అక్క లేయా. అప్పుడు యాకోబుకు కోపం వచ్చింది. నేను అడిగింది నేను రాహేలును కదా, రాహేలు కోసమే కదా 7 సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేశాను, ఎందుకు నన్ను మోసపుచ్చితివి? మోసం గురించి యాకోబు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మోసం చేసింది ఎవరు? తండ్రిని మోసం చేసింది ఎవరు? అన్నను మోసం చేసింది ఎవరు? మళ్ళా ఇక్కడికి వచ్చి లాబానుతోటి, ఎందుకు నన్ను మోసం చేసావు, నేను అమాయకుడినైతే? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏది విత్తుతాడో దాన్నే కోస్తాడు. నువ్వు మోసమును విత్తావు, తిరిగి నీకు మోసం ఎదురైంది. నువ్వు తండ్రిని మోసం చేసావు, అన్నను మోసం చేసావు, చివరికి నీవు మామ చేతిలో మోసపోయావు. మోసపోయిన తర్వాత ఎందుకు నన్ను మోసపుచ్చితివి అని అంటున్నాడు. అప్పుడు లాబాను ఏమన్నాడు? అందుకు లాబాను, ఈ ఒక్క వారము సంపూర్ణము చేయము, నీవు ఇక 7 సంవత్సరములు నాకు కొలువు చేస్తే అప్పుడు ఇస్తా అన్నాడు. 7 + 7 14 సంవత్సరములు చాకిరీ చేస్తే, 14 సంవత్సరములు అంటే ఎంత ప్రెషస్ టైం కదా. 14 ఏళ్ళు. 14 ఏళ్ళని ఏమంటారు శిక్షా స్మృతిలో? లైఫ్, యావజ్జీవ అంటారు. 14 ఏళ్ళు ఒక మనిషి జీవితంలో 14 సంవత్సరములు చాలా సారవంతమైనటువంటివి, బలమైనటువంటివి. ఆ 14 సంవత్సరంలో మామ దగ్గర తాను చాకిరీ చేశాడు, ఒక బానిసలాగా. ఆయన ఏమి కారణం? మోసం చేశాడు. ఆ మోసం తాను వెనకాలనే వెంటబడి మరి వచ్చింది. ఈ కపటత్వం దేవునికి ఇష్టం లేదు. మొలిచినట్టే మొలిచి ఎండిపోవడం, వేషధారణ, ఇది దేవునికి ఎంత మాత్రమో ఇష్టము లేనటువంటిది. పాత నిబంధనలో ఒక ఆయన రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఆహాబ్. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో కనబడుతుంది. ఆయన ఏమనుకున్నాడంటే నేను నాబోతుని మోసం చేస్తున్నాను అని అనుకున్నాడు. తను అనుకున్నది ఏమంటే, నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర ఒక ద్రాక్ష తోట ఉంది, అది నాకు కావాలి అని చెప్పి అడిగాడు. ఎందుకు అంటే కపటంతో కూడి తాను అది తీసుకొని తన కోట ప్రక్కనే ఉన్నందున, ఈయన రాజు ఆహాబ్, కోట ప్రక్కనే ఉంది నీ తోట, నాకి కావాలంటే నీకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఒక డీల్ మాట్లాడాడు నాబోతుతో. నాబోతు ఇయ్యను అన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే, ఆహాబు ఏమనుకున్నాడంటే, నేను ఈ నాబోతును ఎట్లోకట్లా మోసపుచ్చైనా బలవంతం చేసైనా తన తోటను నేను తీసుకోవాలి అని అనుకున్నాడు. నీ తోటను నేను కొంటాను, నీ తోటను నాకు క్రయమునకు ఇమ్ము, నేను నీకు డబ్బులు ఇస్తాను, నీ తోట నేను కొంటాను అన్నాడు. అంటే తాను ఏమనుకుంటున్నాడంటే, ఆహాబు, నేను కొనేవాణ్ణి, నీ తోటను నేను కొంటాను, నా దగ్గర డబ్బు ఉంది, నీ తోటనే కాదు ఇక దేన్నైనా నేను కొనగలను, నేను ధనవంతుణ్ణి, రాజుని, అధికారం కలిగినటువంటి వాడిని అని చెప్పి ఆహాబు యొక్క అభిప్రాయం. అయితే యాక్చువల్గా ఆహాబు కొనడం లేదు. ఆహాబు ఏమవుతున్నాడంటే 21:25 మొదటి రాజుల గ్రంథం 21:25, తన భార్య అయిన
యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తనను తాను అమ్ముకొనిన ఆహాబు వంటివాడు. ఆహాబు కొంటున్నా అన్నాడు, కానీ ఆహాబు ఎవరు? అమ్మబడినటువంటి వాడు, తనను తాను అమ్ముకున్నటువంటి వాడు. ఏమైంది ఇక్కడ? ఆహాబు మోసం చేద్దామనుకున్నాడు, ఆహాబు మోసపోయాడు. చూసారా? ఆహాబు నేను స్థిరమైనటువంటి వాడిని, బలమైనటువంటి వాడిని, రాజును, ధనవంతుణ్ణి, నేను ఏదైనా కొనగలను అన్నాడు. తీరా చూస్తే అవుట్పుట్ ఏమొచ్చింది? ఆహాబు అమ్మబడినటువంటి వాడు. ఆహాబులాగా అమ్మబడినటువంటి వాడు మరొకడు లేడు అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఆకాశమును భూమిని గతించునే కానీ ఆయన మాటలు గతింపవు. అందుకే మోసపూరితమైనటువంటి ఇటువంటి నేలలంటే దేవునికి అసహ్యం. రాతి నేలను విత్తబడినటువంటి వారు యేసు ప్రభు ఈ వాక్యం గురించి వివరిస్తూ ఉన్నాడు మత్తయి సువార్త 13:20. ఎవరంటే వారు? రాతి నేలను విత్తబడినటువంటి వారు ఎవరనగా 13:20 అంటున్నాడు, వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. వాక్యము విన్నటువంటి వాడు వింటాడు, సంతోషముగా అంగీకరిస్తాడు. ఎస్, నేను వినాల్సినటువంటి వాక్యం ఇదే, నేను కరెక్ట్ వాక్యం విన్నాను, నేను దాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి వెంటనే అంగీకరిస్తాడు వాక్యాన్ని. వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేదు, అతనిలో వేరు లేదు. ఇంకొకటి ఏంది? అక్కడ మన్ను లోతుగా ఉండనందున అనేటువంటి మాటలు, ఇక్కడ 2 కారణాలు రాయబడ్డాయి. అక్కడ చాలా మన్ను లేనందున అనేటువంటి మాట, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అనేటువంటి మాట. ఎందుకు ఫెయిల్ కావడానికి కారణం? ఆ రాతి నేలను విత్తబడినటువంటి ఆ మొక్క ఎండిపోవడానికి కారణం 2 కారణాలు చెప్తూ ఉన్నాడు. మొదటిది మన్ను లోతుగా లేదు. రెండవది అక్కడ ఏమున్నది? వేరు లేనందున, అతనిలో వేరు లేనందున. కొంతకాలం నిల్చును, కొంతకాలమే ఉంటాడు. ఎందుకు? మన్ను లోతుగా లేదు, వేరు లోపలికి వెళ్ళలేదు. తిమోతికి 2 తిమోతికి 3:5 అంటాడు, అంత్యదినములలో అపాయకరమైనటువంటి కాలంలో వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులను, బింకములాడువారును, ధనాపేక్షులను, ఇంకా పైకి భక్తి గలవారి వలె ఉండి అనేటువంటి మాట ఉందా లేదా? పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఉంటారని చెప్పేసి లేఖనంలో రాయబడింది. పైకి భక్తి గలవారి వలె ఉంటారు, పైకి మంచి నేలగా కనబడుతూ ఉంది, అయితే లోపల రాయి. పైకి భక్తి గలవారి వలె ఉంటారు, అయితే దాని శక్తిని ఆశ్రయించకుండా వారు ఉంటారు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఇట్టి వారికి ముఖం చూపించొద్దు అని అర్థం. విముఖుడవై ఉండుము అంటే అర్థం ఏంటిది? ముఖం చూపించొద్దు అని అర్థం. వాడి తట్టు తిరగొద్దు. ఎవరి తట్టు? రాతి నేలన విత్తబడినటువంటి వారు వలె ఉంటారు. కొంతమంది పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని, అనగా భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకుండా ఉండేటువంటి వారు రాతి నేల వంటి వారు. అటు వారితోటి ముఖం చూపించొద్దు, అటు వారితోటి నువ్వేమి సాంగత్యము చేయొద్దు. అటు వారికి విముఖుడవై ఉండు అని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మన్ను లోతుగా లేదు అని చెప్పేసి రాయబడింది. మన్ను లోతుగా లేదు, మొదటి కారణం. లోతుగా లేకపోతే వచ్చేటువంటి నష్టమే. భక్తి జీవితంలో
డెప్త్లోకి వెళ్ళాలి, లోతుగా వెళ్ళాలి. లోతుగా వెళ్ళకపోతే టపాన పడిపోతాం. లోతుగా లేకపోతే టపాన ఎండిపోతాం. ఎందుకు? లోతుగా ఉంటేనే స్థిరత్వం. లోతుల్లో లేకపోతే పుట్టిన దగ్గర నుంచి అదే స్థితి. ఏ బుక్ ఎక్కడుందో తెలియదు. ఏ బుక్ ఎక్కడుందో తెలియదు బైబిల్ తీస్తే. కారణం డెప్త్ లేదు. డెప్త్ లేదు. అటువంటి పరిస్థితే కదా ఇది. లోతు లేదంటే అదే కదా. చాలా లోతు లేని మట్టి, లోతుగా లేని నేల, డెప్త్ లేదు. ఏం లాభం? అటువంటి నేలలు ఫలిస్తాయా? ఎండిపోతాయి. ఎండిపోతాయి. అక్కడ వేరు లేదు. లూకాసు సువార్త 5:4 ప్రభు పేతురుతోటి చెప్పినటువంటి మాట, రాత్రంతా కూడా శ్రమ పడ్డాము కానీ మాకేం దొరకలేదు అన్నాడు పేతురు. చేపలు పట్టేటువంటి పేతురు. రాత్రంతా శ్రమ పడ్డం మాకేం దొరకలేదు. రాత్రంతా కాదు, నీ జీవితాంతం శ్రమ పడ్డా నీకేం దొరకదు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడో? యేసు ప్రభు చెప్పాడు, నీవు దోనెను 5:4, లూకా 5:4, నీవు దోనెను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీయోనుతో చెప్పగా, లోతులోనికి నడిపించకుండా వలలు వేస్తే రాత్రంతా కాదు, ఎంత కాలము పనిచేసినా కానీ ఒక్క చేప కూడా పడదు. కారణం పైపైన 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 జాలర్లకు బాగా తెలుసు, ఎంత లోతులోనికి వెళితే అంత ఖరీదైనటువంటి చేపలు పడతాయి. బాగా ఖరీదైనటువంటి చేపలు పట్టాలంటే లోతులోనికి వెళ్ళాలి. చాలా డీప్లోనికి వెళ్తారు జాలర్లు. అప్పుడు మాత్రమే ఖరీదైనటువంటి చేపలు, ఈ ట్యూనా ఫిష్ ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద చేపలు పడతాయి. ఒడ్డున వలలేస్తే ఏం పడవు. లోతు లేని దగ్గర వలలేస్తే ఏం పడవు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నీవు లోతులలోనికి వెళితే కానీ ఫలింపుండదు. నీవు డెప్త్లోనికి పోతే కానీ నీ వేరు లోపలికి పోదు. భక్తి జీవితం పైపైన భక్తి ఎంత మాత్రం కూడాను పనికిరాదు. భక్తి జీవితం లోపలికి వెళ్ళాలి. 1 కొరింథీ 15:33 రాయబడి, 1 కొరింథీ 15:33 ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మోసపోకుడి. మళ్ళీ మోసపోకుడి అంటున్నాడు. 1 కొరింథీ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము, ఇది అసలైనటువంటి కారణం. దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేకపోవుట చేత మోసపోతాము. ఇప్పుడు దేవుని జ్ఞానం లేదనుకోండి, ప్రతి ఆత్మను నమ్మొద్దు అంటాడు దేవుడు. చెప్పే మాట ఇది. ప్రతి ఆత్మను మీరు భ్రమించే ఆత్మలు ఉంటాయి, దయ్యపు ఆత్మలు ఉంటాయి. ప్రతి ఆత్మను మీరు నమ్మొద్దు. అంటే దీనికి ఏం కావాలా? డెప్త్ కావాలా, లోతైనటువంటి వాక్యానుభవం కావాలా. అప్పుడు మాత్రమే ఆ ఆత్మ దయ్యపు ఆత్మన, దేవుని ఆత్మన, ఆ బోధ దయ్యముల బోధన, దేవుని బోధన తెలుసుకోగలుగుతాం. దేవుని జ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేకపోవడం చేతనే మోసపోతూ ఉన్నారు. లేఖనము హెచ్చరిస్తూ ఉంది, మోసపోవద్దు. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. లోతైనటువంటి జ్ఞానము లోతైనటువంటి అనుభవాన్ని ఇస్తుంది. లోతైనటువంటి వాక్యానుభవం లేకపోతే మోసపోతాం. లోతైనటువంటి వాక్యానుభవం లేకపోతే దుష్ట సాంగత్యం చేస్తాం. లోతైనటువంటి వాక్య అనుభవం లేకపోతే పాపములో పడిపోతాము. అందుచేతనే దేవుని గురించినటువంటి జ్ఞానము కావాలి. అది విశ్వాసాన్ని బలపరుస్తుంది. ప్రతి ఆత్మను నమ్మదు, మోసపోదు, స్థిరంగా నిలబడగలుగుతుంది. హోషేయ గ్రంథంలో దేవుడు వాపోతా ఉంటాడు 4:6 హోషేయ గ్రంథంలో ఏమంటాడు? నా జనులు ఎట్లా నశించిపోతున్నారంటే జ్ఞానము లేని వారై నశించుతూ ఉన్నారు.
ఇదే జ్ఞానం అంటే, వాక్యానుభవం, లోతులలోనికి వెళ్ళి ధ్యానం, డీప్గా వేరు లోపలికి వెళ్ళడం. పైన భక్తి జీవితాంతం పనికిరాదు. ఏదో చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పుడు నడుస్తుంది. 2 వాక్యాలు 3 వాక్యాలు చిన్నవాళ్ళు మాట్లాడతారు, అది వినడానికి బాగుంటుంది. పెద్ద కొంది మొక్క బలపడి వేరు లోపలికి వెళ్ళాలి అంటే లోతైనటువంటి అనుభవం ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? ఈ విత్తనము మన్ను లోతుగా లేని కారణము చేత వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు దించగానే మాడిపోయెను. లోతైనటువంటి. ఇప్పుడు మనకి ఒక ఉపమానం ఉంది. యేసు ప్రభు మత్తయి సువార్త 22లో ఒక ఉపమానం చెప్పాడు. తన కుమారునికి పెళ్లి విందు చేసినటువంటి ఒక రాజును పరలోక రాజ్యము పోలి ఉన్నది అని చెప్పాడు. చాలా మందిని పిలిచాడు, వాళ్ళు రాలేదు. మళ్ళీ పిలిచాడు, మళ్ళీ రాలేదు. మళ్ళీ పిలిపించాడు, మళ్ళీ రాలేదు. 3 సార్లు అయిన తర్వాత ఆ రాజు కోపం వచ్చింది. తన సేవకులందరినీ పంపించి, కనబడిన వాడిని కనబడినట్టుగా తీసుకురండి, ఎవరైనా కానివ్వండి, మీకు ఎవరు కనబడితే వాళ్ళని తీసుకురండి. ఎక్కడికి? పెళ్లి విందుకు, పెళ్లిశాలకి. ప్రశస్తమైనటువంటి భోజనము రెడీగా ఉంది మీకోసం, మీరు వచ్చి భోజనం చేయండి అని చెప్పి తీసుకురమ్మని చెప్పేసి అందరినీ పిలుచుకుని రమ్మన్నాడు. అందరూ వచ్చారు. దారిలో కనబడిన వాళ్ళందరినీ తీసుకుని వచ్చారు. వచ్చినటువంటి వారితో ఆ పెళ్లిశాల నిండెను అని చెప్పి రాయబడింది. పెళ్లిశాల నిండెను. అప్పుడు రాజు పెళ్లిశాలలో కూర్చొని ఉన్నటువంటి వారిని చూడ్డానికి వచ్చినప్పుడు అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకనిని చూచి, అక్కడ ఎవడున్నాడంటే చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళలో ఒకడికి పెండ్లిశాలలో కూర్చొని ఉన్నాడు, కానీ వానికి పెండ్లి వస్త్రం లేదు. వాడు ఆటుగా కనబడ్డాడు రాజుకి. ఇదేంది? పెళ్లిశాలకు వచ్చినటువంటి వారందరూ వస్త్రం ధరించుకొని వచ్చారు, వీడు మాత్రం వస్త్రం లేకుండా వచ్చాడు, డ్రెస్ లేకుండా వచ్చాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏమని? స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని వాడిని అడుగగా, ఇది లోతైనటువంటి పరిజ్ఞానం. అంటే ఏదో కాదు. ఇప్పుడు పెళ్లికి రమ్మన్నాడు, నేను వచ్చాను, అంతేనా? నన్ను రమ్మన్నాడు, నేను వచ్చాను, ఇంకేంది? పిలిచాడు, నేను వచ్చాను, ఇంకేంది అనుకుంటాం చాలా మంది. ప్రభు రమ్మన్నాడు, ఆయన రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను, నేను నమ్మాను, యేసు ప్రభువే దేవుడు, నాకు తెలుసు, నేను వచ్చాను. కానీ అక్కడ ఫిల్టర్ ఉంటుందని చెప్పేసి తెలుసుకోవడమే లోతైనటువంటి అనుభవ జ్ఞానం. ఆ లోతు లేకపోతే అక్కడ నుంచి మెడబెట్టి దేవుడు నెడితే ఎక్కడ పడ్డాడు? ఏమన్నాడు అక్కడ? అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. వీడు చేసినటువంటి తప్పేంది? వీనికి డెప్త్ లేకపోవటం, లోతైనటువంటి వాక్యానుభవం లేకపోవటం. నాదేముంది? రమ్మన్నాను, వచ్చాను. నడవదు ఎల్లకాలం, అది నడవదు. ఎల్లకాలం అట్లా నడవదు. అట్లా ఉంటే పడిపోతావు. ఒకవేళ పడిపోలేదు, చివరికి వచ్చిన తర్వాత అడిగిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడు, నాకు పెళ్ళికి వెళ్తున్నాను, నేను పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెండ్లి వస్త్రం అనేటువంటిది ఒకటి ఉంది, అది వేసుకుంటేనే పెండ్లిశాలలో విందు చేయటానికి అర్హత కలిగి ఉంటాను అని తెలుసుకోవడమే లోతైనటువంటి వాక్యానుభవం. దేవునికి గూర్చినటువంటి జ్ఞానము కొందరికి లేదు. అదే సమస్య. అక్కడే పడిపోతూ ఉన్నారు, అక్కడే మొలకెత్తి అక్కడతో ఆగిపోతూ ఉన్నారు, అక్కడే ఎండిపోతా ఉన్నారు. ఇది దేవునికి ఇష్టం లేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము లోతైనటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. దానికి గాను ఏం చేయాలి? ఏం చేయాలా? వాక్యం చదవాలి, వాక్యము ధ్యానించాలి, ప్రార్థన చెయ్యాలి, సంఘ సహవాసములో కొనసాగాలి.
ఫెలోషిప్లో ఉండాలి. ఫెలోషిప్ అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశం. ఈ లోకంలో బ్రతికున్నన్నాళ్ళు సంఘం అందుకే ఉండేది. లోతైనటువంటి వాక్యానుభవం కావాలి అంటే ఫెలోషిప్లో కొనసాగాలి, ఆలయానికి రావాలి, వాక్య ధ్యానంలో ఉండాలి, దేవుని ఆరాధించేటువంటి వారితో కలిసి దేవుని ఆరాధించాలి, వాక్యము చదవాలా, వాక్యము ధ్యానించాలి. ఎంతమంది వాక్యం చదివారు ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే? ఏం చేతులేమి ఎత్తొద్దు, మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే చాలు. దేవుడు మనకు ఒక దీపం పెట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ శోధించును. క్వశ్చన్ చేసుకుంటే చాలు. బైబిల్ చదివి ఎంతకాలమైంది? బైబిల్ ధ్యానపూర్వకంగా చదివి మెడిటేషన్ చేసి ఎంతకాలమైంది? దేవుని వాక్యము డైరెక్ట్గా మనతో మాట్లాడి ఎంతకాలమైంది? ప్రార్థనలో మనము ఉండి ఎంతకాలమైంది? ప్రార్థన అంటే మోకాళ్ళు వంగి ప్రభా ప్రభా అండమే కాదు. ప్రతిసారి చెప్పుకుంటా ఉన్నాం, ప్రార్థన అంటే దేవునితో కనెక్షన్ కలిగి ఉండటం, ప్రతి విషయంలో దేవునితో సంప్రదించటం, ప్రతి నిర్ణయానికి దేవుణ్ణి అడిగి నిర్ణయం తీసుకోవడం, ప్రతి ఆలోచనకు ప్రభువా ఇది నీ చిత్తం ఏమైంటున్నదో అని ప్రభువుని సంప్రదించడం, ఇవన్నీ కూడాను దేవునితోటి కనెక్షన్ కలిగి ఉండటాన్ని సూచిస్తూ ఉంటాయి. ఇవన్నీ జరిగించినప్పుడు మాత్రమే ఒకడు ఆత్మీయమైనటువంటి లోతుల్లోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇవన్నీ లేవనుకోండి, ఎట్లా పోతాడు? ఇవన్నీ ఎందుకు లేవో తెలుసా? ఇవన్నీ ఎందుకు ఉండవో తెలుసా? క్రింద బండుంది, కింద రాతి నేల ఉంది, పైకి మట్టి ఉంది, కానీ లోపల బండ అడ్డుపడతా ఉంది. ఆ బండను తొలగించుకోవాలి, ఆ బండను తీసివేయాలి. సమాధి దగ్గరికి స్త్రీలు వచ్చారు. స్త్రీలు వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అరే సమాధికి పెద్ద బండ ఉంది కదా, ఈ బండ ఎవరు తొలగిస్తారు? ఈ బండను తొలగించడానికి మనకు చేత కాదు కదా, శక్తి లేదు, ఎవరు తొలగిస్తారు ఈ బండని? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు ఏంది, సమాధికి అడ్డుగా ఒక పెద్ద బండ ఉంది. ఇప్పుడు సమాధి ఖాళీ సమాధి, యేసు ప్రభువును ఉంచినటువంటి సమాధి ఖాళీ అయింది, ఆయన లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి విషయం వీళ్ళకి తెలియాలి. వీళ్ళకి తెలియాలంటే ఏం జరగాలి? అక్కడ ఆ సమాధికి అడ్డుగా ఉన్నటువంటి బండ తొలగించబడాలి, అంతే కదా. అప్పుడు మాత్రమే వారు ఖాళీ సమాధి అని వారికి తెలుస్తుంది. ఖాళీ సమాధిలో ప్రభువు లేడు అనేటువంటి విషయం వారికి తెలుస్తుంది. వీరికి ఆ విషయం, ఆ సత్యం తెలియాలి అంటే బండ ఉండకూడదు. అందుకే దేవుడు దూతల్ని పంపించి ఆ బండను అడ్డు తొలగించాడు. సమాధి బండ తెరవబడి ఉండెను అని మాట రాయబడి ఉంది కదా. అక్కడ దేవదూతలు వచ్చి అక్కడ నిలబడి ఉన్నారని చెప్పేసి కూడా రాయబడి ఉంది. బండ అడ్డుగా ఉంటే సత్యము బోధపడదు. అర్థమైందా? బండ అడ్డుగా ఉంటే సత్యము తెలియపరచబడదు. ఎప్పటికీ గుడ్డి విశ్వాసులాగా ఉంటాం, అంతే. చూపు కలిగినటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి, సత్యమును తెలుసుకోవాలి. బండ వెనకాల ఖాళీ సమాధి, అది ప్రభు అక్కడ లేడు అనేటువంటి విషయం తెలుసుకోవాలి అంటే బండ ఉండకూడదు. బండ ఉండకూడదు, బండను తొలగించాలి. సరే, దేవుడు అక్కడ వారికి ఆ బండను దూతలను పంపించి తొలగించాడు. కారణం, వీరికి ఆశ ఉంది. ఏ ఆశ? అవతల సైడ్న ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆశ ఉంది. మన కొరకు ఆ బండను ఎవరు తొలగించును అని వాళ్ళు మాట్లాడుకుంటూ రావడం మనం చూస్తాం. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. నిజంగా బండ ఉండకూడదు, నేను లోతులలోనికి వెళ్ళాలి, వాక్యానుభవం లోతుగా ఉండాలి నాకు అని ఆశపడేటువంటి వారికి దేవుడే బండను తొలగిస్తాడు. అయితే ఆశ ఉండాలి, ఆశ ఉండాలి. నేను లోతుగా వెళ్ళాలి, లోతుగా తెలుసుకోవాలి, ఆయన గురించినటువంటి అంశాలను
ఇర్మియా గ్రంథంలో అంటాడు, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేనటువంటి గూఢమైనటువంటి సంగతులను నేను నీకు తెలియజెప్పేదను. నీవు గ్రహించలేవు, నీ వల్ల కాదు. అయితే నీకు ఆశ ఉండాలి, నేను తెలుసుకోవాలి అనేటువంటి ఆశ ఉండాలి, నేను లోతుల్లోనికి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండాలి. అప్పుడు నాకు నువ్వు మొరపెట్టును, అప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహించలేనటువంటి గూఢమైనటువంటి సంగతులను నేను నీకు చెప్తా, నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకున్నప్పుడు ఏమవుద్ది? లోతుల్లోనికి వేరు తన్ని నువ్వు ఫలించటానికి అవకాశం ఉన్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:6లో రాయబడినటువంటి మాట. కొలస్సీ 2:6లో ఏమంటది? కావున మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. అంగీకరించి వదిలివేయడం కాదు. నేను ఒప్పుకున్నాను కదా, ఒప్పుకున్నాను. యేసు ప్రభుని దేవుడిని అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. ఎప్పుడు దాకా నిలబెట్టుకుంటావు ఈ మాట? నేను చనిపోయేంత వరకు నిలబెట్టుకుంటాను. అయిపోయింది కదా, నేను వాగ్దానం చేశాను, బాప్టిజం తీసుకున్నాను, ఇక ఏముంది రాజు, అయిపోయింది. కానే కాదు, అక్కడి నుంచే కదా, అక్కడ స్టార్టింగ్. అది మొలకెత్తటం. అది మొలకెత్తావు, ప్రభువులో మొలకెత్తావు. ఆ తర్వాత ఏం చేయాలి? మొలకెత్తాలి, వేరు తన్నాలి, పైకి చెట్టు ఎదగాలి, ఫలించాలి. మీరు ఫలించుట ద్వారా నా తండ్రి మహింపరచబడతాడు. ఫలింపు లేకుండా బేరన్గా ఉండిపోతే ఏం చేశాడు? ఆ చెట్టును, యేసు ప్రభు ఒక అంజూరపు చెట్టును శపించాడు. అది ఎండిపోయింది. కారణం ఏంది? ఫలము లేదు, ఫలం లేదు. అదొక వేషధారణ, అదొక రకమైనటువంటి వేషధారణ. ఆకులున్నాయి, నిండు ఆకులున్నాయి. ఆకులు అక్కడ 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 రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభుకి అక్కడ ఏమీ దొరకలేదు అనేటువంటి మాట. ఏమీ దొరకలేదు అంటే ఏమి అంటే పిందెలు కానీ, పళ్ళు కానీ, కాయలు కానీ ఏమీ లేవు, ఒట్టి ఆకులున్నాయి. అది వేషధారణ. ఆకులుంటే కొంచెమన్నా పిందెలు ఉంటాయంట. ఆకులుంటే కొంచెమన్నా ఏదో ఒకటి పచ్చికాయలన్నా ఉంటాయంట. ఇక్కడ పచ్చికాయలు లేవు, పిందెలు లేవు, ఒట్టి ఆకులున్నాయి. దేవునికి ఇష్టం లేదు. ఫలించినటువంటి చెట్టును ఆయన నరికించి వేస్తాడని చెప్పి రాయబడింది. లోతుగా వెళ్ళాలంటే అడ్డుబండ. మీరు వేరు పారినటువంటి వారై మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు. ఇది కదా, ఇది ఎదగడం అంటే. మీరు నేర్చుకున్నారు, మీరు తెలుసుకున్నారు, ప్రభువులోనికి వచ్చారు, మీరు మొలకెత్తారు. మీరు వేరు పారి మీరు ఏ విధంగా నేర్చుకున్నారో ఆ ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందు నడుచుకోవాలా. ఇది విశ్వాసి యొక్క జీవితం. ఇది ఫలింపు కలిగినటువంటి జీవితం. కాబట్టి వేరు లోపలికి పోకపోతే ఏం ఫలం ఉంటుంది? ఏం ఫలితం ఉంటుంది? వేరు స్థిరపరచబడకపోతే ఏ విధంగా మనము ఎదుగుతాం? ఏ విధంగా స్థిరపరచబడతాం? విశ్వాసంలో స్థిరపడాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, విస్తరించాలి, ఆయన యందు నడుచుకోవాలి. అంటే ఏం కావాలి? బలమైనటువంటి వాక్యానుభవం, లోతైనటువంటి వాక్యానుభవం, వేరు పారినటువంటి వాక్యానుభవం. లోపలికి వేరు బలంగా స్థిరంగా చెట్టు ఉండాలంటే వేరు లోపలికి వెళ్ళాలి. ఈ అంశంలను మనము కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. చివరగా ఒక విషయం చెప్పుకొని మనం ముగించేసుకుందాం. ఒక ఉదాహరణ. అననీయ సఫీరా అనేటువంటి భార్యాభర్తలు సంఘము ప్రారంభించబడినటువంటి తొలి దినాల్లో విశ్వాసులుగా ఉన్నారు. ప్రభువుని అంగీకరించారు, ప్రభువుని విశ్వసించారు, నమ్మారు, ఆయన యొద్దకు వచ్చారు. ఇద్దరు కూడాను సంతోషంగా. ఎట్లా ఈ రాత్రి అలా విత్తబడినటువంటి విత్తనంలాగా విత్తిన వెంటనే సంతోషంతో వాళ్ళు అంగీకరించారు వాక్యాన్ని. విత్తిన వెంటనే సంతోషంతో అంగీకరించారు. అయితే వారిలో వేరు పారలేదు. వేరు లేనందున కొంతకాలం నిలిచారు, కొంతకాలమే నిలబడ్డారు. వారిలో వేరు లేదు అని మనం ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకుంటామంటే, అపొస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో వీరి గురించినటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 4:32లో ఏం రాయబడిందంటే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. అక్కడ సంఘంలో విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే, ఏక హృదయము ఏకాత్మ కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఎట్లా?
ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏది తనది అని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. ఇశ్రాయేల్ దేశంలో కిబ్బూత్స్ అని ఉంటాయంట. కిబ్బూత్స్లో అదొక సొసైటీ. అక్కడ వారికి సొంతది అనేటువంటిది ఏది ఉండదు. వారికి సొంతగా ఏది ఉండదు. పొలం ఉంటుంది, అందరూ చేస్తారు. బ్యాంక్ ఉంటుంది, అందులో మనీ ఉంటాయి, అందరూ తీసుకుంటారు. ఏదైనా కూడా సమిష్టిగానే ఉంటుంది వాళ్ళకి. ఇప్పటికీ ఉన్నాయి. ఆ కిబ్బూత్స్లో దూరే పోయిన 2023లో వీళ్ళు హమాస్ వాళ్ళు అందరినీ చంపేశారు. అదొక సొసైటీ, యూదుల సొసైటీ. అది కిబ్బూత్స్. సమిష్టిగా ఉంటుంది, హెచ్చు తగ్గులు ఉండవు, నాది నీది అని ఉండదు. అన్ని కార్లు ఉంటాయి, ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకొని వెళ్తారు. బ్యాంక్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఎవరికి ఏం కావాలో తీసుకొని పోతారు. అటువంటిది అన్నమాట. అది ఆది సంఘంలోనే చేసింది క్రైస్తవ లోకం. మంచిదే, సంతోషం. ఎవడు కూడాను తనకు కలిగిన వాటిలో ఏది కూడాను తనది అని అనుకోలేదు. వారికి కలిగినంతయు సమిష్టిగా పంచుకున్నారు. ఇదిగాక 34వ వచనం, భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిన కనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. వాళ్ళు ఏం చేశారంట? తమకు ఉన్న ఆస్తి అంతా అమ్ముకొని అందరూ సమిష్టిగా పంచుకున్నారు. ఎవరికి ఏం కొదవలేదు, ఎవడు పేదోడు లేడు. అందరూ కూడాను ఎవరి అక్కర్లో ఉంటే లేనివాడు ఉన్నవాడు లేనివాడికి పంచిపెట్టాడు. చాలా బాగుంది ఆ సిస్టమ్. దాన్ని చూసి ఈ అననీయ సప్పీరా అనేటువంటి జంట దంపతులు ఇన్స్పైర్ అయితే మంచిదే. ఇన్స్పైర్ కావటం అనేటువంటిది ఇగ్నిషన్ లాంటిది. అంటే స్టార్టింగ్ వరకే అది వర్కౌట్ అవుతుంది. ఇగ్నిషన్ అయిన తర్వాత ఏం చేయాలా? ఇంజన్ రైజ్ చేయాలి కదా, గేర్ వేయాలి, రైజ్ చేయాలి, స్పీడ్ ఎందుకు కావాలి, అప్పుడు కదా మనకి కావాల్సినటువంటి పని జరిగేది. ఊరికి ఇగ్నిట్ అయ్యి గురగుర ఉంటే మనకి ఏం వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ కాదు. అప్పుడు వీరు కొంచెము ఇన్స్పైర్ అయినారు, కొంచెం రగిలించబడ్డారు, వారిలో మొక్క మొలిచింది, కొంచెం పెరిగింది. డీప్లోకి పోలే, ఎందుకంటే లోపల బండ ఉంది. ఎలా ఉంది అంటే బండ, వారికి ఉన్నటువంటి పొలాన్ని అమ్మారు. 5వ అధ్యాయం 1వ వచనం. గట్టిగా చదవమ్మా. ఏకమై పొలము అమ్మాను. ఇద్దరు కూడా మాట్లాడుకొని పొలం అమ్మారు. వాడు భార్య ఎరుకనే కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టి. ఇప్పుడు ఎవరు అమ్మమన్నారు? ఎవరు అమ్మమనలే. ఎవరు కొంత దాచుకోమన్నారు? నిన్ను అమ్మమని చెప్పలేదు దేవుడు, నిన్ను దాచుకోమని చెప్పలేదు. అమ్మడం ఎందుకు? అమ్మిన తర్వాత డబ్బులు చూడగానే ఆశ పుట్టింది. డబ్బులు చూడగానే అటప్పుడు అంత ఆశ పోతూ ఎందుకు అమ్మినావు? అమ్మకుండా ఉండాల్సింది కదా. అంటే ఎందుకు అమ్మావంటే, నేను కూడా పెద్ద భక్తుణ్ణే, నేను కూడా అందరిలాగా ఇస్తాను. మరి ఇస్తాను అని చెప్పుకున్నప్పుడు ఇవ్వాలి కదా. డబ్బు చూడగానే ఆశ పుట్టింది. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 20:25, వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకొనిన తర్వాత దానిని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును. ఏమంటున్నాడు? వివేచించకుండా ప్రతిష్ఠితము అని చెప్పడం. ఇది దేవునికి ప్రతిష్ఠించాను అని ఆలోచించక ముందే నువ్వు చెప్పాలా? వివేచించకుండానే నువ్వు చెప్పేస్తావా? వివేచించకుండా ప్రతిష్ఠితమని చెప్పుటయు దేవునికి మొక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. ఈ అననీయ సప్పీరాలు అటువంటి వారే. ఆలోచించకుండా పొలం అమ్మారు, మంచిది. డబ్బును చూడగానే సగం దాచేచ్చారు, అది వానికి ఉరిగా పరిణమించింది. నిన్నెవరు అడగలేదు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఏదైనా కూడాను అభిమానాలు ఉంటే మంచిదే, అభిమానించుకోవడాలు మంచిదే.
అది ప్రాంతీయ అభిమానం కానివ్వండి, ఇంకొక అభిమానం, ఏదో అభిమానం మంచిది. నువ్వు నీ ప్రాంతం వాళ్ళని అభిమానించుకుంటున్నావు, నీవు నీ కులం వాళ్ళని అభిమానించుకుంటున్నావు, కాబట్టి నీవు నా రాజ్యానికి వారసుడు కాదు అని దేవుడు ఎప్పుడు అనడు. దేవుడు ఏం బ్యారికేడ్స్ పెట్టడు ఆ విషయంలో. అది నీ ఇష్టం, నీ అభిమానం నీది. కానీ నీ అభిమానము వేరే వాడికి ఆటంకంగా కలగకూడదు, నీ అభిమానం వేరే వాడిని అనగదొక్కకూడదు. నువ్వు అభిమానించుకుంటే నీ వాళ్ళని పైకి తీసుకొచ్చుకో, మంచిది, సంతోషం. బైబిల్ సూత్రానికి అదేం వ్యతిరేకం కాదు. కానీ కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఈ అన్నయ్య సప్పీరా లాగా వాళ్ళు ఏమంటారంటే, ఏముంది బ్రదర్, మనమంతా ఒకటే, ప్రభువు నమ్మిన తర్వాత వాళ్ళు వీళ్ళని ఏముంది, అందరం ఒకటే అని అంటారా? పోనీ అంతా ఒకటే అని అనుకున్నావా? మరి ఒకటిగా ఉండరు, ఒకటిగా ఉండరు. తీరా పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మా వాళ్ళనే చూడండి. ఎందుకు ఆ డ్యూయల్ నేచరు? ఎవరు దేవుడు ఏమన్నా నేనేమన్నా బలవంతం చేశాడా? నువ్వు నాకు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత నీకు కులం ఉండదు, నీకు మతం ఉండదు, నీకు ప్రాంతం ఉండదు, అన్నీ కూడా విడిచిపెట్టేసి నా దగ్గర రావాలి అని దేవుడు ఏం చెప్పలే. బైబిల్లో ఎక్కడ ఏమి, పౌలున్నాడు, పౌలు తన వాళ్ళని ప్రేమించాడు. పౌలు ఇంకా ఏమన్నాడంటే, నా వారైనటువంటి యూదుల కోసం నేను ప్రభువు నుండి వేరుగా శాపగ్రస్తుడనే ఉండకూడదన్నాడు. ఎందుకు? వారికి రక్షణ కావాలి, వారికి రక్షణ లేదే అని ఆయన బాధ. ఎందుకు వచ్చింది? తన వారిపైన తనకున్నట్టు అభిమానం. తప్పేం కాదు, అభిమానం ఉండనియండి, మంచిదే. వచ్చి ప్రభు దగ్గర వచ్చి అంతా ఒకటే మనలో అంతా ఒకటే, ప్రభు దగ్గర వచ్చినది ఇంకా వేరే వారు అంటామా? మరి అంత ఒకటిగా ఉండు. మరి డెసిషన్ తీసుకున్నప్పుడు పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి మా వాళ్ళే కావాలా? ఏంటిది ఇది? అన్నయ్య సప్పిరాలు చేసేదానికి ఇప్పుడు సొసైటీలో ఈ మనుషులు చేసేదానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉంటే నాకు తర్వాతనే చెప్పండి, ఇప్పుడు కాకపోయినా. ఏమైనా తేడా ఉందా? అన్నయ్య సప్పిరాలు చేసినటువంటి దానికి ఇప్పుడు చాలా మందిని మనం ఉండనియండి, మంచిదే, నా వాళ్ళు అనుకోవడం మంచిదే, ఉంటే మంచిది, నా వాళ్ళే, దేవుడేం వద్దండే, లేదు నా వాళ్ళని నేను ప్రేమించుకుంటా, నా జాతి అంటే నాకు ఇష్టం, మంచిదే, సంతోషం. వద్దు ఆ ఆత్మవంచన వద్దు, ఆ వేషధారణ వద్దు. ప్రభు దగ్గరకు వచ్చి అందరం ఒకటే మళ్ళీ అట్టు ఉండరు. వీళ్ళు అంతే, అమ్మారు, అందరూ అమ్ముతున్నారు, మనం అమ్మేద్దాం, ఆవేశంతో వచ్చింది, ఆవేశంతో అమ్మారు. డబ్బును చూడగానే మళ్ళీ ఆశ కొట్టింది, కొంత దాచుకున్నారు, కొంత తీసుకుపోయేసి అపొస్తలులకు ఇచ్చారు. అప్పుడు పౌలు అడిగాడు, పేతురు అడిగాడు, ఏమని అడిగాడు? అననీయా, నువ్వు ఇంతకే మీరు అమ్మారా? ఎందుకు మీరు కొంత దాచుకున్నారు? నిన్ను ఎవడమ్మమన్నాడు, ఎవడు దాచుకోమన్నాడు? అంటే నువ్వు ఏం చేస్తున్నావు? దేవుణ్ణి మోసం చేస్తున్నావు. ఇదే కదా పేతురు అన్నటువంటి మాట. నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడావు. దేవుణ్ణి మోసం చేస్తావా? ప్రభు అందుకే చెప్పాడు, ఉంటే ఇటైనా ఉండు, లేకపోతే అటైనా ఉండు. అటు ఇటు కాకుండా ఉన్నావు అనుకో, ఎటు కాకుండా పోతావు. అటు ఇటు కాకుండా ఉంటే ఎటు కాకుండా పోతావు. నిన్ను ప్రభు ఏమి క్వశ్చన్ చేయడు, నిన్ను బోన్లో నిలబెట్టాడు. నువ్వెందుకు నువ్వు నీ జాతి వాళ్ళని ఇంతగా అభిమానించావు? ఏమన్నాడు? రాసిస్తా, దైవజనుడుగా. బైబిల్లో చాలా జాతీయ అభిమానం ఉంది, కులము మన దేశంలో ఒక్క దేశంలోనే ఏడిచింది. ఇక ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉండదు కులం, మన దేశంలోనే కులం. ఈ దేశంలో పుట్టడానికి దేవుడు మనకు అనుమతి ఇచ్చాడు. ఇక్కడ పుట్టాం, ఇక్కడ చస్తాం, ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. మరి ఓకే, నా వాళ్ళు అనుకో, తప్పేముంది? నా వాళ్ళు అనుకునే దగ్గర వేరే వాళ్ళను ఇట్లా అనకూడదు, మళ్ళీ అది తప్పు అవుతుంది. లేకుంటే ఇట్లా అనకూడదు, అని చేయకూడదు, అది తప్పు అవుతుంది. నీ వాళ్ళంటే నీ వాళ్ళని పైకి తెచ్చుకో, నీ వాళ్ళకు సువార్త చెప్పుకో, వాళ్ళ రక్షణను నడిపించు. పౌలు చేసింది కూడా అదే. తప్పేం లేదు. అట్లా కాకుండా నా వాళ్ళు ఏముంది, వాళ్ళు ఏముంది, అందరూ ఒకటే బ్రదర్,
అందరూ ఒకటే అన్నప్పుడు ఒకటిగా ఉండాలి కదా మరి. అననీయ సప్పీరాలు ఏమైపోయినారు లాస్ట్కి? ఆ డ్యూయల్ నేచర్ ఉండకూడదు, ఆ రెండు విధాలైన మనస్తత్వం ఉండకూడదు, రెండు తలంపులతో అసలు ఉండకూడదు. రెండు తలంపులతో యెహోషువ అన్నాడు, రెండు తలంపులు చాలా డేంజర్. యెహోవా మీ దేవుడైతే ఆయన ఆశ్రయించండి, లేకుంటే వెళ్ళిపోండి. ఈ రెండు తలంపుల మధ్య ఎప్పుడు ఊగిసలాడొద్దు. ఇది ఇది మోసపూరితమైనటువంటి పద్ధతి. ఇది రాతి నేలను పోలినటువంటి పద్ధతి. పైకి బాగానే ఉంటాం, లోపల ఉంటుంది బండ, కుట్ర, కుతంత్రం, విభేదించటం, అసహించుకోవడం, చీదరించుకోవడం. పైకేమో బాగా మంచి నేల, లోపల అస్సలుండదు, మధ్యలోనే ఎండిపోతారు. అది మంచిది కాదు దేవుని దృష్టిలో. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము మంచి నేలగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తం. మధ్యలో ఎండిపోవడానికి కాదు దేవుడు మనల్ని ఈ లోకంలో, ఈ దేశంలో నాటింది, ఈ రాష్ట్రంలో, ఈ సంఘంలో మనల్ని ఉంచింది. మనము ఎదగడానికి, మనము ఎదిగి ఫలించటానికి మన నుండి దేవుడు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆశ కలిగి ఆయన ప్రతి సంవత్సరము ఆ అంజూరపు చెట్టు దగ్గరికి పళ్ళ కోసం వచ్చినట్టుగా వస్తూనే ఉన్నాడు. ప్రతి దినము మన వైపు చూస్తూనే ఉన్నాడు. మనము ఏమైనా ఫలం కాకపోయినా, కాయ అయినా పిండి అయినా పండగపోతాడా అని. అది దేవునికి ఇష్టం లేదు. మనం మధ్యలోనే ఆగిపోతే అది దేవుని చిత్తము కాదు. మనము ఎదగడానికి, ఫలించటానికి, దేవుని మహింపరచటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనకు సమృద్ధిగా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన.